ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. జీవితంలో దైవచింతన చాలా అవసరము. ఏ వ్యక్తి నిరంతరము కూడా ఇష్టదేవతను చింతన చేస్తాడో అటువంటి వారి యొక్క జీవితము సుఖమయము, శాంతిమయము అవుతుంది. దైవ చింతన లేనటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితము దుఃఖభూయిష్టం అవుతుంది. ఎవరైతే నిరంతరము భగవంతుణ్ణి చింతన చేస్తూ భగవంతుడికి సంబంధించినటువంటి జపము, ధ్యానము చేస్తారో అలాంటి వారి జీవితమే పరిపూర్ణమవుతుంది. వాస్తవానికి భగవత్ స్వరూపం ఏదైతే ఉందో, భగవత్ చింతన ఏదైతే ఉందో, ఈ రెండిటిని కూడా నిరంతరము కూడా ఒక వ్యక్తి ఉపాసించాలి. భగవత్ స్వరూపాన్ని, భగవత్ నామాన్ని ఎప్పుడైతే నిరంతరము భావిస్తూ జపిస్తూ ఉంటాడో దానివల్ల జీవితము పరిపూర్ణమవుతుంది. జీవితంలో దైవ చింతన అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. నేడు సమాజంలో మనము చూస్తూ ఉన్నాము, భగవత్ చింతన లేకుండా సంసారమే సత్యము అనేటువంటి ఒక బుద్ధి చేత చాలామంది భగవంతునికి దూరంగా ఉంటూ నిరంతరము కూడా సంసార ధర్మాల చేత సుఖదుఖాలను పొందుతూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా జీవితంలో దైవ చింతన ఒక భాగం అవ్వాలి. ఎవరి జీవితంలో దైవ చింతన ఒక భాగం అవుతుందో వారి జీవితమే సుఖమయము అవుతుంది, వారి జీవితమే జ్ఞానమయం అవుతుంది. అయితే భగవంతుణ్ణి ఎందుకు ఉపాసించాలి? భగవంతుణ్ణి ఉపాసించడం వల్ల, దైవ చింతన చేయడం వల్ల, ఈశ్వర చింతన చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? ఇక్కడ దైవ చింతన చేయాల్సినటువంటి అవసరం ఏముంది మాకు అని చాలామందిలో ఒక ప్రశ్న ఉండవచ్చు. భగవంతుణ్ణి ఎందుకు చింతన చేయాలి అని అంటే, ఈ ప్రశ్న ఎలాంటిది అని అంటే అంత సమంజసంగా ఉండదు. ఈ ప్రశ్న భగవంతుడి చింతన ఎందుకు చేయాలి అనే ప్రశ్న అంత సమంజసంగా ఉండదు. ఎందుకు అని అంటే, ఈ శరీరానికి ఆధారము, ఈ సమస్త సృష్టికి ఆధారము భగవంతుడు కాబట్టి వారి యొక్క చింతన చేయడము మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరి కూడా కర్తవ్యం. ఈ మనుష్య శరీరాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరి కర్తవ్యము భగవత్ చింతన చేయడము. ఎవరైతే ఒక మనుష్యుడు నిరంతరము కూడా కృతజ్ఞతాభావము చేత, ఎందుకు ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈశ్వరుడు ఈ సమస్త సృష్టిని ఆవిర్భవింపచేశాడు, అందులో ఈ సమస్తాన్ని నడుపుతున్నటువంటి ఈశ్వరుడి యొక్క చింతన నా ప్రాథమిక కర్తవ్యమని ఎవరైతే భావించి నిరంతరము కూడా దైవ చింతన చేయడానికి ఇష్టపడతారో వారి జీవితము జ్ఞానమయం అవుతుంది. భగవంతుణ్ణి ఎందుకు ఉపాసించాలి? భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థించాలి? పూజాది క్రతువులు ఎందుకు చేయాలి? యాగాది క్రతువులు ఎందుకు చేయాలి అని అంటే సంతోషము కోసము, జ్ఞానము కోసము, అలాగే భగవత్ స్వరూపాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందడము కోసము. ఒకవేళ ప్రపంచమే సత్యము అనుకొని, ప్రపంచ ధర్మాలే సత్యం అనుకున్నప్పుడు నిరంతరము మీకు ప్రపంచంలో సుఖము ఉంది అని మీరు భావన చేస్తూ ఉన్నారు కదా. అయితే మీకు ఆ సుఖ సంబంధమైనటువంటి స్పర్శ కలగడం లేదు. ప్రపంచములో సత్యము ఉంది, ప్రపంచము సత్యము, ప్రపంచ ధర్మాల చేత మేము సుఖాన్ని పొందుతూ ఉన్నాము అని మీరు అనుకుంటే మరి మీ జీవితంలో సుఖాన్ని పొందడం లేదు కదా. అంటే ప్రపంచంలో సుఖము లేదు కాబట్టి భగవంతుని చింతన చేయాలి. భగవంతుని చింతన చేయడం వల్ల ఏం ఏర్పడుతుంది? ఆ శాంతి, జ్ఞానము, ఆ యొక్క మోక్ష స్థితి ఏర్పడతాయి. ప్రపంచములో ఒకవేళ సత్యము ఉంది అనుకొని, ప్రపంచంలో సుఖము ఉంది అనుకొని మీరు భావన చేసి ప్రపంచ ధర్మాల కోసమే జీవితానంతటిని కూడా మీరు గడిపివేస్తే ఆ జీవితము అంతగా సార్థకతం అవ్వదు. ప్రపంచమే సత్యం అనుకుంటూ ఉంటే మళ్ళీ పుడుతూ చస్తూ ఉండాల్సి ఉంటుంది. ఎందుకు దైవ చింతన చేయాలి? ఎందుకు భగవత్ ఉపాసన చేయాలి? ఎందుకు జపధ్యానాదులు చేసుకోవాలి అని అంటే మళ్ళీ పుట్టకుండా ఉండడము కోసము. ఎందుకు అని అంటే యత్ర జన్మ తత్ర దుఃఖం అని మనకు గీతాచార్యుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు.
ఎక్కడైతే జన్మ ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. దుఃఖ సంబంధంతో ఉన్నప్పుడు ఆ జీవితము మరింత దుఃఖభూయిష్టమవుతుంది. ఎక్కడెక్కడైతే జన్మ ఉంటుందో అక్కడక్కడ దుఃఖం ఉంటుంది. కాబట్టి ఈ మళ్ళీ జన్మించకుండా ఉండడం ఏదైతే ఉందో దానికోసము దైవ చింతన చేయాలి. దానికోసము పూజాది క్రతువులు చేసుకోవాలి, యాగాది క్రతువులు చేసుకోవాలి. చేయడం వల్ల ఆ దైవ చింతన ఏం చేస్తుంది అనంటే జీవుడిని సంస్కరించి భగవద్ జ్ఞానాన్ని కలిగించి క్రమంగా ఆ భగవత్ స్వరూపంలోకి తన మనస్సుని లయము చేస్తుంది. ఎప్పుడైతే భగవత్ స్వరూపంగా తన మనస్సు పరిణామం చెందినప్పుడు ఆ వ్యక్తి ఎటు చూసినా భగవంతుణ్ణే చూసే శక్తి ఏర్పడుతుంది. క్రమంగా ఈ శరీరము ప్రారబ్ధ కర్మ వల్ల ఈ శరీరం ఉంటుంది. కాబట్టి ఈ శరీరం ఉన్నంత వరకు జీవితం నడుస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరం పడిపోతుందో ఆ పడిపోగానే ఇంతకాలము చేసినటువంటి దైవ ఉపాసన వల్ల, ఇంతకాలము మీరు చేసినటువంటి జపము ధ్యానము వల్ల, పూజాది క్రతువుల వల్ల ఆ యొక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు ఏం చేస్తాడు అనంటే ఆ జీవుణ్ణి సంస్కరించి తన దగ్గరికి తీసుకుంటాడు. అంటే మోక్ష స్థితిని ఇస్తాడు అని అర్థం. ఎందుకు మోక్షాన్ని పొందాలి? మేము నిరంతరం సంసారంలోనే ఉంటాము అని అంటే అది మీ వ్యక్తిగతం. ఒక వ్యక్తికి సుఖము కావాలి, భగవత్ అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు భగవంతుని ఉపాసించాలి. అవి వద్దు అనుకుని నాకు సంసారమే సత్యము అనుకొని నాకు దుఃఖమే కావాలి అనుకుంటే దానికి ఎవరేం చేస్తారు? మీ వ్యక్తిగత నిర్ణయం అది. ఒకవేళ నాకు సుఖము కావాలి, భగవంతుడి యొక్క చింతన నేను చేయాలి అని భావన కలిగి ఆ నిరంతరము దైవ చింతన చేయడానికి మీరు ఎప్పుడైతే ప్రయత్నము చేస్తారో తప్పకుండా మీ జీవితం సుఖమయం అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తికి ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా భగవత్ చింతన చేయడము ప్రాథమిక కర్తవ్యము. ఎందుకు అనంటే ఈ శరీరానికి ఆధారము ఈశ్వరుడు. కాబట్టి మీ శరీరంలో ఉండి ఈశ్వరుడు పని చేయిస్తుంటేనే మీరు మాట్లాడగలుగుతూ ఉన్నారు. మీరు మీ శరీరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మీ చేత ప్రతి పనిని చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా దైవ చింతన చేయడము అనేది ప్రాథమిక కర్తవ్యం. అయితే ఇష్టం లేకుండా దైవ చింతన ఎలా చేయాలి అని అంటే ఇక్కడ దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనస్సు భగవత్ చింతన చేయడానికి, దైవ చింతన చేయడానికి ఇష్టపడదు. ఎందుకు ఇష్టపడడం లేదు అని అంటే ఆ మనస్సుకి అనేక జన్మలు చేసుకున్నటువంటి పాప సంబంధం ఉండడం వల్ల భగవంతుడి దగ్గర కూర్చొని జపము చెయ్యాలనిపించదు, దానికి ధ్యానము చేసుకోవాలనిపించదు. అటువంటి మనస్సుకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మీరు కొంత ప్రయత్నము చేత మనస్సుని నిగ్రహించి ఎప్పుడైతే మీరు జపధ్యానాదులు చేయించడానికి మీ మనసును ప్రేరేపించడం వల్ల ఏమవుతుంది అని అంటే అప్పుడు అదే మనస్సు నిరంతరం దైవ చింతన చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఒక్కసారి మనస్సుకి అలవాటు అవుతే దైవ చింతన చేయడము, భగవత్ చింతన చేయడము, జపము ధ్యానము చేయడము మనసుకి అలవాటు అవుతే ఇక మనస్సు వదలదు. ఎందుకు అని అంటే మనస్సు ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందాలని తనకి మాత్రం ఉండదు. ఆ మనసుకు కూడా నిరంతరమైన దుఃఖాన్ని పొందాలని ఆ మనసుకు కూడా ఉండదు. ఎప్పుడైతే సుఖ సంబంధమైనటువంటి ఒక స్పర్శ ఆ మనసుకు తగులుతుందో దైవ చింతన వల్ల, ఆ దైవ కృప వల్ల ఒక సుఖ సంబంధమైనటువంటి స్పర్శ మనసుకు తగలగానే మనస్సు క్రమంగా భగవంతుని చింతించడానికి ఇష్టపడుతుంది. అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి కోసము నిరంతరము కూడా తపిస్తాయి. కళ్ళు ఎటు చూసినా భగవంతుడి యొక్క రూపాన్ని చూడడానికి ఇష్టపడతాయి. ఏదైనా ఒక శబ్దాన్ని విన్నప్పుడు భగవంతుడి యొక్క నామంగా వినడానికి చెవులు ఇష్టపడతాయి. అలాగే వాక్కు నిరంతరము కూడా ఆ నిరంతరము గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపము చేయడానికి వాక్కు ఇష్టపడుతుంది. ఇలా అన్ని ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఈ 11 ఇంద్రియాలు అప్పుడు భగవంతుడి చింతన చేయడానికి ఇష్టపడతాయి. ఇష్టపడి క్రమంగా నిరంతరము దైవ చింతన చేయడానికి ఇష్టపడినటువంటి ఆ ఇంద్రియాలు నిరంతరము ఆ ఇంద్రియాల చేత సాధన చేయడం వల్ల, నిరంతరం భగవంతుని చింతించడం వల్ల మోక్ష స్థితి కలుగుతుంది. కాబట్టి నిరంతరము కూడా దైవ చింతన చేసి మీ జీవితాలను సుఖమయము, శాంతిమయము, ఆనందమయము చేసుకోవాలని కోరుకుంటూ ఓం తత్సత్. ఓం